నమస్తే నేను దేవి వెల్కమ్ టు లైవ్ షో నో మోర్ లాక్డౌన్ ఇది తెలంగాణ అసెంబ్లీ సాక్షిగా తెలంగాణ సీఎం కేసీఆర్ ఒక క్లారిటీ ఇచ్చేశారు. గతంలో కేంద్ర ప్రభుత్వం నుంచి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కూడా లాక్డౌన్ వేసే ఆలోచనలే లేదని క్లారిటీ ఇచ్చేశారు. ఇక దేశవ్యాప్తంగా కరోనా సెకండ్ వేవ్ నేపథ్యంలో ప్రజల్లో ఒకటే భయాందోళన. మళ్లీ లాక్డౌన్ విధిస్తారేమో, మళ్లీ జనజీవనం అస్తవ్యస్తం అయిపోతుందేమోనని. మరి పెరుగుతున్న కేసులు ఏ విధంగా నియంత్రించాలి? మరి లాక్డౌన్ లేకపోతే సెకండ్ వేవ్ ను తట్టుకోగల సామర్థ్యం మనకుందా? అంత మెడికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉందా? ప్రస్తుతం దేశవ్యాప్తంగా చూసుకుంటే గనక గడిచిన 24 గంటల్లో యాజ్ ఆన్ టుడే 59,118 కేసులు కరోనా కేసులు నమోదవుతున్నాయి. ఇక ఇది గత అక్టోబర్ తో పోల్చుకుంటే గనక హైయెస్ట్ 2021లో హైయెస్ట్ కేసెస్ గా చెప్పుకోవచ్చు. ఇక మనం 257 మంది డెత్ రేట్, అంటే ఈ రోజు చనిపోయిన వాళ్ళు 257 మంది. ఇక ప్రస్తుతం యాక్టివ్ ఉన్న కేసుల విషయానికి వస్తే 4,21,000 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఇక ప్రతిరోజు భారత్ వ్యాప్తంగా 50,000 పైచిలుకు కేసులు రోజుకు నమోదవుతున్నాయి. ఇది 1,00,000కు రీచ్ అయినా కూడా ఆశ్చర్యపోనక్కర్లేదు. గత 2020 డిసెంబర్ విషయానికి వచ్చేసరికి 92,000కు రోజు కేసులు నమోదైన సందర్భం కూడా ఉంది. ఇక ఒక్క మహారాష్ట్ర విషయానికి వస్తే గనక ఈ 59 కేసులు దేశవ్యాప్తంగా నమోదైన కేసుల్లో ఒక మహారాష్ట్రలోనే 35,000 పైచిలుకు కరోనా కేసులు నమోదయ్యాయి. ఇక తెలంగాణ విషయానికి వస్తే ఈ రోజు 518 కేసులు నమోదయ్యాయి. 3 మృతి చెందారు. ప్రస్తుతం మనం ఎక్కడున్నాం? ప్రస్తుతం సెకండ్ వేవ్, సెకండ్ మ్యూటెంట్ ఏదైతే ఉందో స్ట్రెయిన్ విపరీతంగా వ్యాపిస్తూ ఉంది. ప్రస్తుతం ఏ సిచ్యువేషన్ లో ఉన్నామో డిస్కస్ చేద్దాం. డిస్కషన్ లో పార్టిసిపేట్ చేయడానికి మనతో పాటు ఉన్నారు డాక్టర్ రామచంద్ర గారు, కార్డియాలజిస్ట్, వెల్కమ్ టు అవర్ స్టూడియో అండి. అలాగే పవిత్ర గారు, మెడికల్ అనలిస్ట్, వెల్కమ్ టు అవర్ స్టూడియో అండి. నమస్తే. ముందుగా ఇక మనకి జూమ్ లో లైవ్ లో సిద్ధంగా ఉన్నారు డాక్టర్ జయప్రకాష్ నారాయణ గారు, ప్రస్తుతం రిటైర్డ్ ఐఏఎస్, రాజకీయ విశ్లేషకులు కూడా. వెల్కమ్ టు అవర్ స్టూడియో జేపీ గారు. అలాగే డాక్టర్ పివి రమేష్ గారు, రిటైర్డ్ ఐఏఎస్, వారిని కూడా లైవ్ లోకి వెల్కమ్ చెప్తున్నాం. నమస్తే అండి. ముందుగా రామచంద్ర గారు, ప్రస్తుతం మనము చూస్తే 89,000 కేసులు దేశవ్యాప్తంగా ఉన్నాయి. మరణాల సంఖ్య కూడా చూస్తూ ఉన్నాం. సో లాక్డౌన్ లేదని క్లారిటీ ఇచ్చేశారు. గతంలో కూడా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ లాక్డౌన్ అనేది ఏమీ సంజీవని కాదు, ప్రస్తుత యుద్ధానికి మనల్ని మనం సన్నద్ధం చేసుకోవడానికి మొదటి ఆయుధంగా ప్రయోగిస్తున్నాం అన్నారు. లాక్డౌన్ పర్యవసానాలు చూసాము, ఆ తర్వాత ఎకానమీ ఎంత స్లో డౌన్ అయిందో చూసాం. కానీ ఇప్పుడు మన ముందున్నటువంటి ఆప్షన్ ఏంటి? సో లాక్డౌన్ అనేది ఒక ఎక్స్ట్రీమ్లీ డ్రాకోనియన్ మెజర్ అండి. అంటే ఒకప్పుడు కరోనా ఫస్ట్ వెన్ ఇట్ హిట్ ద వరల్డ్ అంటే నోబడీ న్యూ వాట్ ద డిసీజ్ వాస్. అసలు ఎంతమంది ఇంత చనిపోతారు, కేస్ ఫెటాలిటీ ఎలా ఉంటుంది, స్పెషల్లీ వెస్టర్న్ థియరీస్ ఏమన్నారంటే పూరర్ కంట్రీస్కి ఇంకా కేస్ ఫెటాలిటీ చాలా ఎక్కువ ఉండొచ్చు అని. వాళ్ళకి ఒక 5 to 10% చనిపోతా అంటే మనకు ఒక 20% చనిపోయారు అనుకోండి, ఇట్ వుడ్ హ్యావ్ మేడ్ ఎ హ్యూజ్ డిఫరెన్స్. కానీ లక్కీగా ఫర్ వాట్ ఎవర్ రీజన్ బీసీజీ వ్యాక్సిన్ అవనివ్వండి, మన పూర్వం ఇన్ఫెక్షన్ మూలానో లేకపోతే మన ఏజ్, వీఆర్ వెరీ యంగ్ కంట్రీ. అంటే మనకి మోర్ దెన్ 60 years ఉన్నాళ్ళు లెస్ దెన్ 5%. సో చాలా యంగ్ మన పాపులేషన్. దీని మూలానో మరి ఎందుకో తెలియదు కానీ మన కేస్ ఫెటాలిటీ ఈజ్ వన్ ఆఫ్ ద లీస్ట్ ఇన్ ద వరల్డ్. అంటే వరల్డ్ మొత్తం కంట్రీల్లో చూస్తా అంటే మనకి ఆల్మోస్ట్ 1% కూడా కేస్ ఫెటాలిటీ. అంటే కరోనా వచ్చిన వాళ్ళలో 1% కూడా చనిపోతున్నారో లేదో మనకు తెలియదు. సో అంత తక్కువ కేస్ ఫెటాలిటీ రేట్ అని మనకి ఇప్పుడు తెలిసిన తర్వాత కూడా మనం లాక్డౌన్ చేయడంలో యాక్చువల్లీ దర్ ఈజ్ నో రీజన్. ఇంకొకటి ఏంటంటే లాక్డౌన్ ఈజ్ అ వెరీ ఎఫెక్టివ్ మెజర్, దాన్ని ఎవరు కాదంటలా. స్ట్రిక్ట్గా లాక్డౌన్ చేస్తే ఆల్మోస్ట్ డిసీజ్ని హాల్ట్ చేసేయచ్చు. కానీ ఇదేమి పోయేటట్టు ఏం కనపట్లా. అండ్ మన వ్యాక్సినేషన్ కూడా మన కంట్రీలో 70% వ్యాక్సినేషన్ ఇవ్వాలి అంటే ఇట్ విల్ టేక్ అస్ మోర్ దెన్ ఎ ఇయర్. మనం రోజుకి 30-40 లక్షల మందికి చేసినా సరే. సో ఇవన్నీ కన్సిడర్ చేస్తా అంటే లాక్డౌన్ ఈజ్ నాట్ ఏ అంటే యూస్ఫుల్ మెజర్ అని అందరూ అనుకుంటున్నారు కాబట్టి మోస్ట్ ప్రాబ్లీ లాక్డౌన్ చేయట్లేదు. రైట్. పవిత్ర గారు, 18 రాష్ట్రాల్లో 771 రకాల వైరస్ కొత్త మ్యూటెంట్స్ చూస్తున్నాం, కొత్త స్ట్రెయిన్స్. సో ఇంత వేగంగా ఇంత బలంగా స్ప్రెడ్ అయిపోతుంది. ఓ పక్క బ్రిటన్ స్ట్రెయిన్ గురించి భయపడ్డాము. ఇక ఈ ఏదైతే ట్విన్ స్టేట్స్ ఏవైతే ఉన్నాయో తెలుగు రాష్ట్రాల్లో కూడా కొత్త వేరియంట్స్ బయటకు వస్తున్నాయి. లాక్డౌన్ లేకుండా కట్టడి చేయడము, అదుపు చేయడము, నియంత్రించడం సాధ్యమవుతుందా? అంటే ఫస్ట్ టైం మనకి లాక్డౌన్ పెట్టడానికి స్ట్రాంగ్ రీజన్ ఉంది. ఎందుకు అంటే మెడికల్ సిస్టమ్ వాజ్ నాట్ ప్రిపేర్ టు టేక్ ద లోడ్. అసలు ఒక డిజీజ్ని ఎట్లా హ్యాండిల్ చేయాలో అనే అవగాహన కూడా లేదు. బట్ ఇప్పుడు ఆ సిచ్యువేషన్ లేదు. దెర్ ఇస్ లాట్ ఆఫ్ అవేర్నెస్. మీరు చెప్పినట్టు ఎన్ని స్ట్రెయిన్స్ ఉన్నా ప్రతి స్ట్రెయిన్కి కూడా వీ హ్యావ్ డాక్టర్స్ హూ ఆర్ ప్రిపేర్డ్ ఫర్ ఇట్, దాన్ని హ్యాండిల్ చేసే స్టేట్లో ఉన్నారు. అండ్ వీ హ్యావ్ significantly controlled it compared to any other world
వరల్డ్లో ఉన్న ఏ దేశంతో పోల్చినా ఇండియా చాలా అడ్వాన్స్ స్టేజ్లోనే ఉంది. సో ఇలాంటి సిచ్యువేషన్లో లాక్డౌన్ అనేది అప్పుడు ఎందుకు ఇంపోజ్ చేశారు అంటే దాన్ని హ్యాండిల్ చేయడానికి కూడా వీఆర్ నాట్ ప్రిపేర్డ్. ఇప్పుడు రైట్ నో ఆ సిచ్యువేషన్ లేదు, బికాజ్ కరెక్ట్ టైంకి డాక్టర్స్ దగ్గరికి వెళ్తే. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ అండి, ఇది ఒకళ్ళు ఇంపోజ్ చేసే విషయం కాదు. కరోనా అనేది ఇప్పుడు మనం లాక్డౌన్ పెట్టడం వల్ల తగ్గిపోతుందా అంటే తగ్గపోదు. ఇట్ ఈస్ గోయింగ్ టు బీ దేర్. మనం దాంతో సహజీవనం చేయడం అనేది నేర్చుకోవాలి. ఇంతకుముందు కూడా స్మాల్ పాక్స్ వచ్చినప్పుడు ఇట్ వాజ్ అ వెరీ బిగ్ థింగ్. ప్లేగ్ వచ్చినప్పుడు కూడా ఎంతో మంది చనిపోయారు. బట్ దాన్ని కట్టడి చేస్తాం అనేది, దానికి కరెక్ట్ ట్రీట్మెంట్స్, దానికి ఉన్న విధానం వల్ల అది కంట్రోల్లోకి వచ్చింది. ఇప్పుడు మనం ఉంటున్న అడ్వాన్స్ వరల్డ్లో ఉన్న బిగ్గెస్ట్ అడ్వాంటేజ్ ఏంటంటే ఇన్ఫర్మేషన్ ఎక్స్చేంజ్. డాక్టర్స్తో కన్సెన్సస్ అనేది మనకి చాలా బాగా ఉంది కంపేర్ టు ఒక 50 years బ్యాక్, 60 years బ్యాక్, 30 years బ్యాక్తో కంపేర్ చేస్తే ఇప్పుడు విత్ ఇన్ సెకండ్స్ వాళ్ళ ట్రీట్మెంట్ ప్రోటోకాల్స్ ఏంటి, దాన్ని మనం ఎక్కడ అప్లై చేయొచ్చు అనేది ఇన్ఫర్మేషన్ చాలా ఫాస్ట్గా ఎక్స్చేంజ్ అవుతుంది. సో రైట్ నౌ వీఆర్ వెల్ ప్రిపేర్డ్. మీరు ఇప్పుడు హాస్పిటల్స్లో చూసిన కేసెస్ పెరుగుతున్నాయి, నో డౌట్ అబౌట్ ఇట్. బట్ జనాల్లో అవేర్నెస్ కూడా విపరీతంగా పెరిగింది, చాలా వరకు పెరిగింది. అండ్ దాన్ని హ్యాండిల్ చేసే కెపాసిటీ కూడా మనకు వచ్చింది. సో దానివల్ల లాక్డౌన్ అనేది తెలియనప్పుడు ఇంపోజ్ చేస్తారు. ఇప్పుడు వీఆర్ వెల్ ప్రిపేర్ టు హ్యాండిల్ ద సిచ్యువేషన్. మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే యాజ్ ఇండివిజువల్స్ దిస్ ఈజ్ అవర్ రెస్పాన్సిబిలిటీ. లేకపోతే కరోనా వల్ల వచ్చిన ఎకనామిక్ ఇంపాక్ట్ ఏదైతే ఉందో అది World War II ఎంత భయంకరంగా ఎకనామీ డిస్ట్రాయ్ అయిందో, ఇట్ వాస్ కాల్డ్ ఎస్ ద బ్లాక్ స్వాన్ ఎఫెక్ట్. అలాంటి సిచ్యువేషన్ అనేది ఓన్లీ కరోనా వల్ల, వితౌట్ ఎనీ వార్ మనకి అది క్రియేట్ అయింది. సో వీ డోంట్ వాంట్ గో బ్యాక్ టు దోస్ డేస్ బికాస్ వీఆర్ బెటర్ ఏబుల్ టు హ్యాండిల్. యాజ్ ఇండివిజువల్స్ మనం కనుక కేర్ తీసుకోగలిగితే వీ విల్ నాట్ గెట్ ఇన్ టు అంత డ్రాస్టిక్ స్లో డౌన్ ఆఫ్ ద ఎంటైర్ నేషన్, ఎస్పెషలీ ద ఎకనామిక్ యాక్టివిటీ. రైట్, మీరు అంటున్నట్టుగానే ఏదైతే ఉందో గతంలో చూసుకుంటే కొంత వరకు కూడా ఊరటనిచ్చే అంశం వ్యాక్సిన్ అందుబాటులో ఉన్నాయి. అబ్సల్యూట్లీ. మెడికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా కొంచెం పెంచుకోగలిగారు. అవేర్నెస్ కూడా అండి. అప్పుడు లాక్డౌన్ టైంలో అసలు ఆ వర్డ్ అంటేనే ఎవరికి తెలియదు. మనం చెప్పినా, మనం ఎంత టీవీలో చెప్పినా, ఎంత అవేర్నెస్ తీసుకొచ్చినా అది క్రియేట్ చేయలేని సిచ్యువేషన్. లాక్డౌన్ వాజ్ ఎ థింగ్ విచ్ మేడ్ ఎవ్రీవన్ అవేర్. ఓకే, యూ హ్యావ్ టు డూ ఇట్, యూ హ్యావ్ టు లివ్ విత్ ఇట్ అనేది ఇప్పుడు అర్థమైపోయింది. సో ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. ఎస్ దీని గురించి మనము జేపీ గారి దగ్గరికి వెళ్దాం. జయప్రకాష్ నారాయణ గారు, ప్రస్తుతం మనం చూస్తూ ఉన్నాము లాక్డౌన్ లేదని వాళ్ళ క్లారిటీ ఇచ్చేశారు సీఎం కేసీఆర్ కూడా. గతంలో ప్రధానమంత్రి కూడా మాట్లాడారు, మళ్ళీ లాక్డౌన్ విధించే ఆలోచనే అనేది లేదని. గతంలో మనం మాట్లాడుకున్నాము జేపీ గారు, మీరు కూడా అనేక సందర్భాల్లో మీలాంటి మేధావులు, నిపుణులు కూడా సూచించారు లాక్డౌన్ అనేది పరిష్కార మార్గం కాదు, సమస్యను వాయిదా వేస్తుంది తప్ప అది శాశ్వత పరిష్కారాన్ని చూపించదని. ప్రజెంట్ సెకండ్ వేవ్ చాలా ఉధృతంగా ఉంది. రోజుకు 59,000 కేసులు దేశవ్యాప్తంగా నమోదవుతూ ఉన్నాయి. ఇటు పాఠశాలలు కూడా మూసేసుకున్న సందర్భం అయితే ఉంది. ఈ ఉపద్రవాన్ని ఎదుర్కోవాలంటే లాక్డౌన్ కాకుండా దీన్ని మనం ఎలా ఎదుర్కోగలమంటారు? దేవి, ముందు ఇది ఉపద్రవంగా ఉంది, ప్రమాదకరంగా ఉందని భయభ్రాంతి గురి చేయాల్సిన అవసరం లేదు. దీన్ని కొంచెం మరింత విజ్ఞతతో మరింత సమర్థంగా ఎదుర్కోవాలి తప్ప భయాందోళన రెచ్చగొట్టాల్సిన అవసరం లేదు. ఎందుకంటే పాశ్చాత్య దేశాల్లో వివిధ కారణాల వల్ల 65 పైబడి వయసు ఎక్కువ ఉన్నవాళ్ళు కావచ్చు, ఆ దేశాల్లో మన దేశం కంటే జన్యుపరమైన కారణాలు, ఇతర కారణాలుగా మరింత ఎక్కువగా వ్యాధి తీవ్రత ఉండి మరణాల రేటు ఉండొచ్చు. వివిధ కారణాల వల్ల పాశ్చాత్య, ముఖ్యంగా యూరోపియన్ దేశాల్లో ఇప్పుడు ఇటీవల దాకా అమెరికాలో కొంత భయాందోళన ఉన్నమాట వాస్తవం. దానికోసం కొన్ని చర్యలు తీసుకున్నారు. కానీ మన పరిస్థితి అట్లాంటిది. ఇందాక మన వాళ్ళు చెప్పారు, మొట్టమొదటిది ఇప్పటికి కూడా మన కేసులు మన జనాభాతో పోలిస్తే అంత ప్రమాదకరంగా విస్తృతంగా పెరుగుతున్న దాఖలాలు. రెండోది, కేసులు ఎన్నున్నా కూడా ఆనాడు ఈనాడు కూడా అదృష్టవశాత్తు మన జన్యుపరమైనటువంటి కొన్ని ప్రత్యేక కారణాల వల్ల కావచ్చు, ఇంకా పరిశోధకులు పూర్తి వివరాలు తెలపాలి, ప్రస్తుతానికి ఊహాగానాలు ఉన్నాయి, మన దేశంలో వ్యాధి తీవ్రత కానీ మరణాలు కానీ తక్కువ. ఇప్పుడు 50,000 కేసులు రోజుకి మనం టెస్టుల్లో డిటెక్ట్ చేసినా కూడా 200-300-500 మరణాలు, అది కూడా ఎక్కువ. ఒక అకాల మరణం ఉన్నా కూడా అది బాధాకరమే. కానీ మొత్తమే స్థూల దృష్టితో చూడాలి. భారతదేశంలో రోజుకి దాదాపుగా 30,000 మంది మరణిస్తారు, అత్యధికమైన సహజ మరణాలు. ఆ నేపథ్యంలో 30,000లో 300-500 ఉన్నాయంటే అది కూడా నివారించాలి. కానీ ఇది పెద్ద ఉపద్రవంగా మనం చిత్రిస్తే ఏమవుతుందంటే భయాందోళనకు గురై చాలా ఉద్వేగభరితమైన వాతావరణంలో పొరపాటు నిర్ణయాలు జరుగుతాయి. మూడోది, ఆనాడు లేనిది ఇప్పుడున్నది మనకేమిటి, వ్యాక్సిన్లు వచ్చినాయి. వ్యాక్సిన్లు మన దేశంలోనే ఉత్పత్తి అవుతున్నాయి. ఇప్పటికే 2 వ్యాక్సిన్లు మనకు అందుబాటులో ఉన్నాయి. మరొక 2 వ్యాక్సిన్లు బహుశా వచ్చే కొద్ది నెలల్లో, కొద్ది వారాల్లో మనకు వచ్చే అవకాశం ఉన్నది.
మరింత విస్తృతంగా దానికి సమర్థంగా పెంచడానికి ప్రయత్నం చేస్తున్నాం. ప్రభుత్వం సరైన నిర్ణయం తీసుకున్నది. ప్రభుత్వ రంగం, ప్రైవేట్ రంగం అందరినీ కూడా పూర్తిగా భాగస్వాములు చేసి ఎంత విస్తృతంగా వెళ్తే అంత విస్తృతంగా పంపిణీ చేసి ఏర్పాటు చేయాలని చెప్పని. నాలుగోది, ఇందాక వారు చెప్పినట్లుగా మనకు ఆనాడు లేని పరిజ్ఞానం ఉన్నది. ఈ వ్యాధి ఏమిటి, ఈ వ్యాధి తీవ్రతని తొలి దశలోనే నివారించడం ఎట్లాగా, ప్రమాదాన్ని అరికట్టడం ఎట్లాగా. మొట్టమొదటిలో అన్ని వెంటిలేటర్లు అనుకున్నాం. వెంటిలేటర్ పెడితే ఎక్కువ మంది ప్రాణాలు పోతున్నాయి. వెంటిలేటర్ లేకుండానే చాలా మేరకు వ్యాధి నివారణ చేయవచ్చు. అలాగే మరి కార్టికోస్టెరాయిడ్స్ కనుక సరైన సమయంలో ఉపయోగించినట్టయితే వ్యాధి వల్ల వచ్చేటువంటి తీవ్ర ప్రతికూల ప్రభావాన్ని తగ్గించవచ్చు అని చెప్పి చాలా స్పష్టంగా నిర్ధారణ. అంచేత భయాందోళన గురి కావాల్సిన అవసరం లేదు. ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటంటే, మొదటిది 65 దాటిన వాళ్ళకి మరి ఆ లోపల వయసు ఉన్నా కూడా ఇతరమైనటువంటి కారణాలు వ్యాధులు ఉన్న వల్ల ఈ వ్యాధికి, ఈ కోవిడ్కి తీవ్రంగా గురయ్యే ప్రమాదం ఉన్న వాళ్ళకి మరింత వేగంగా, మరింత విస్తృతంగా వ్యాక్సిన్లు అందుబాటులోకి తీసుకొచ్చి వ్యాక్సిన్ చేయడం. అదృష్టవశాత్తు ఈ దేశంలో వ్యాక్సిన్లకు వ్యతిరేకంగా ప్రజల్లో లేదు. వ్యాక్సిన్లు స్వీకరించే తత్వం ఉంది కానీ వ్యాక్సిన్ వ్యతిరేకించే తత్వం లేదు. కాబట్టి మనం అందుబాటులో తీసుకోవడం మరింత వేగంగా చేయాలి. రెండోది, మరి ఇప్పటికే మనకి 60% మందికి పట్టణ ప్రాంతాల్లో, 30% మందికి పైగా గ్రామ ప్రాంతాల్లో యాంటీబాడీస్ ఉన్నట్టుగా ఫిబ్రవరి మాసంలో తెలియదు. బహుశా ఇంకో 10% పెరిగి ఉంటుంది. ఇంకో 2-3 నెలలు పోతే బహుశా సహజంగానే మామూలుగా వచ్చేటువంటి ఈ వ్యాధి వ్యాప్తి వల్లనే మనకి హర్డ్ ఇమ్యూనిటీ అనేది చాలా మేరకు రావచ్చు. వ్యాక్సిన్లు ఇంకా సంవత్సరం పెట్టినా కూడా అందరికీ అందాలని చెప్పంటే. కాబట్టి భయాందోళనకు గురి కాకుండా మనం జాగ్రత్తలు ఖచ్చితంగా తీసుకోవాలి. ఆర్థిక జీవనం, సమాజ జీవనం మామూలుగా కొనసాగిస్తూ గుమిగూడకుండా ఉండటము, మాస్కులు ధరించటము, దూరాన్ని పాటించటము ఈ సంవత్సర కాలంలో ప్రపంచమంతా కూడా హోరెత్తించాం, మనందరికీ తెలుసు. కానీ వాటిని పాటించాలి. ఇటీవల కాలంలో పొరపాటున పడిన బయటకు వెళ్తే మనకు కనిపిస్తుంది ఏంటి, దాదాపు ఎవరూ కూడా ఈ సామాజిక దూరాన్ని పాటించట్లా, మాస్కులు వేసుకోవట్లా. ఏదో కొంచెం పర్లేదు ఏమో, అదివరకేమో భయంతో వణికిపోయారు. ఇప్పుడు అసలు పూర్తిగా భయం పోయి జాగ్రత్తలు తీసుకోకుండా మానేశారు. లేకపోతే కొంతమంది మరి మేము యువత కదా, లేకపోతే మేము వ్యాక్సిన్ ఒక షాట్ తీసుకున్నాం కదా పర్లేదని చెప్పని నిర్లక్ష్యంగా ఉండొచ్చు. మీకు నాకు వ్యక్తులుగా కొంతమందికి ఇబ్బంది ఉండొచ్చు, ఉండకపోవచ్చు. కానీ ఖచ్చితంగా కొంతమందికి ప్రమాదం దీనివల్ల చేకూరుతుంది. మీకు 3 వారాల క్రితం నేను అత్యంత ఆప్తుడైన సహచరుణ్ణి నారెడ్ల శ్రీనివాస్ అని చెప్పని ప్రజాజీవనంలో చాలా నిరంతరం ప్రజల కోసం జీవితాన్ని అంకితం చేసినటువంటి వ్యక్తి కరీంనగర్ జిల్లా నుంచి ఈ వ్యాధి వల్ల కోల్పోయాను. కాబట్టి ఇప్పటికి కూడా కొంతమందికి ప్రమాదం దాపురించి ఉన్నది. మనం జాగ్రత్తలు తీసుకోకపోతే మనకి సమాజానికి కూడా అన్యాయం చేసిన వాళ్ళు అవుతాం. అంచేత ఈ జాగ్రత్తలు పాటించాలి తప్ప ఇక ఆర్థిక వ్యవస్థని కొంగదీయటం అనేది ప్రమాదకరం. మన వేళ్లతో మన కళ్ళు పొడుచుకున్నట్లక ఇప్పటికే ఆర్థిక వ్యవస్థ కుదేలైపోయింది. మరి ఇప్పుడిప్పుడే రెక్కాడితే డొక్కాడన్న వాళ్ళు మళ్ళీ కొంచెం ఒడ్డున పడే ప్రయత్నం చేస్తున్నారు. ఇది తేలికైన విషయం కాదు. ఇప్పుడు మళ్ళీ ఈ భయాందోళనలు రెచ్చగొట్టి మనం ఈ లాక్డౌన్ ఇలాంటి వాతావరణం సృష్టించడం అనేది చాలా ప్రమాదకరమైంది. అదే సమయంలో నిర్లక్ష్యం చేసి మరి ఎంతమంది ప్రాణాలు కోల్పోయినా కూడా, లేకపోతే ఎంతమందికి వ్యాధి వచ్చి దానివల్ల ఇబ్బందులు గురైనా కూడా అనవసరంగా వచ్చినట్టయితే, నివారించదగ్గ క్లిష్టమైనట్టయితే మనం దాన్ని ఖచ్చితంగా ఆపాల్సిన అవసరం ఉన్నది. రైట్ జేపీ గారు, మీరన్నట్టుగానే అంత భయపడాల్సిన అవసరం లేదు, దీని ఉపద్రవంగా మనం మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. గతంతో పోల్చుకుంటే 2020 పాండమిక్ సిచ్యువేషన్ పోల్చుకుంటే గనక ఇప్పుడు కొంత బెటర్ పొజిషన్ లో ఉన్న వ్యాక్సిన్స్ అందుబాటులో వచ్చాయి. ఈ రోజు అసెంబ్లీ సాక్షిగా 10.85 లక్షల మందికి వ్యాక్సినేషన్ ప్రక్రియ పూర్తయిందని సీఎం కేసీఆర్ ప్రకటించారు. ఇక మిగతా వాళ్ళకి ఇవ్వడానికి అది మన చేతుల్లో లేదు, కేంద్ర ప్రభుత్వం చేతుల్లో ఉంది. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం కూడా అన్ని రాష్ట్రాలకు కూడా సమానంగా పంపిణీ చేస్తోందని అన్నారు. మీరు మొదట వేగం చెయ్యాలి అన్నారు, అంటే స్పీడప్ చేయాలి వ్యాక్సినేషన్ ప్రక్రియ. కానీ వైరస్ పెరుగుతున్నంత స్పీడ్ గా, వైరస్ వ్యాప్తి చెందుతున్న స్పీడ్ గా ప్రస్తుతం వ్యాక్సినేషన్ ప్రక్రియ అదే స్పీడ్ లో జరుగుతోందా? దానికి సన్నద్ధంగా ఉన్నామా? ఖచ్చితంగా ఇప్పటిదాకా జరిగింది చాలా. దానిలో పెద్ద ఈ దేశంలో, ప్రపంచంలో చాలా దేశాలు, ఇజ్రాయెల్ లాంటి కొన్ని దేశాల్లో, కొంతమేరకు బ్రిటన్ లాంటి దేశాల్లో మినహాయిస్తే ప్రపంచంలో ఏ దేశంలోనూ చాలదు, మన దేశంలో ఖచ్చితంగా చాలదు. దానికి కూడా కారణాలు ఉన్నాయి. వ్యాక్సిన్లు కానీ మరొకటి కానీ మనం ఏదో స్విచ్ ఆన్ చేస్తే లైట్ వెలిగేది కాదు, మీటర్ నొక్కు కానీ పని జరిగేది కాదు. దానికి ఒకసారి లైసెన్స్ వచ్చిన తర్వాత కూడా ఉత్పత్తిని గణనీయంగా ఈవేళ ప్రపంచంలో మన దేశంలో ఉన్న జనాభా అందరికీ అందేట్టు ఏర్పాటు చేయాలంటే 10 కోట్ల డోసులు ఉత్పత్తి చేయాలి. ఒక్కరోజున ఆషామాషి జరగదు. ఒకవేళ మనం ఉత్పత్తి చేద్దాం అనుకున్నా కూడా ముడి సరుకులు, కొన్ని ఉదాహరణకి కొన్ని రకాల ఎడ్జువెంట్స్ ప్రపంచం మొత్తంలో ఒకే ఒక్క కంపెనీ తయారు చేస్తుంది. అది విత్తు ముందా చెట్టు ముందా? కొనేవాళ్ళు లేరు కాబట్టి వాళ్ళు ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచుకోలేదు. మరి లైసెన్స్ రాలేదు కాబట్టి, అమ్మకం ఎంత తెలియదు కాబట్టి దాన్ని కొనాలని చెప్పని ముందుగా ఒప్పందం కుదుర్చుకోవడం సాధ్యం కాదు. ఒకవేళ ఒప్పందం కుదుర్చుకున్నా కూడా ఒక్క రోజున మనం ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచలేము. ఇవన్నీ ఊరికే మనం మేటేస్తూ నక్కేది వచ్చేది కాదు, కొంత సమయం పడుతుంది లాజిస్టిక్స్. అలాగే
మరి కొన్ని సందర్భాల్లో ఇతర దేశాల్లో అక్కడి నుంచి మన సరుకులు మన దేశంలో రాకుండా ఆపుతున్నారు, ముడి సరుకులు. అమెరికాలో ఉదాహరణకి ఈ డిఫెన్స్ చట్టాన్ని దానికి ఉపయోగించడం చేత ఇలా రకరకాల ఒడిదుడుకులు ఉన్నాయి. అలాగే ప్రపంచం మొత్తంలో కూడా ఎక్కువగా వ్యాక్సిన్ తయారీ మన దేశంలోనే ఉంటుంది కాబట్టి మనకి ప్రపంచం మొత్తాన్ని కూడా సరఫరా చేసే బాధ్యత ఉన్నది. మనం సభ్య సమాజంలో భాగంగా మా దేశానికి మాత్రమే మేము చేస్తామంటే అక్కడి నుంచి ప్రతిఘటన వస్తుంది, ధర్మము కాదు. కాబట్టి ఇవన్నీ దృష్టిలో పెట్టుకుంటే కొంత ఆలస్యం కావచ్చు. కానీ నేను అనుకోవటం, నాకు వివరాలు ప్రభుత్వం స్పష్టంగా ప్రకటించలేదు, ఇంకా కొంచెం ఇలా పెట్టు కూర్చున్నారు. ప్రతిరోజు కూడా ఎంతెంత ఉత్పత్తి అవుతోంది, ఏ దేశానికి ఎంత వెళుతోంది, మన అవసరాలకు అనుగుణంగా వస్తుందో లేదని చెప్పన్నది బహిరంగ చెప్తే నష్టమే లేదు. ఇబ్బందులు ఏమైనా ఉంటే ఇబ్బందులు అర్థం చేసుకుంటారు ప్రజలు. ఆ ప్రయత్నం చేస్తే అపోహలకు ఆస్కారం ఉండదు, లేకపోతే భయాందోళనలో అపోహలు ఉంటాయి. ఆ రకంగా చేసినట్టు అనుకోవటం ఖచ్చితంగా ఈ దేశంలో. ఓకే, మళ్ళీ మాట్లాడదాం జేపీ గారు. ప్రస్తుతం డాక్టర్ పివి రమేష్ గారు మనతో పాటు లైవ్ లో జాయిన్ అవుతున్నారు. రమేష్ గారు, లాక్డౌన్ లేదు, క్లారిటీ ఇచ్చేశారు. అటు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా అందుకు సంసిద్ధంగా లేవు. ఎకానమీ స్లో డౌన్ లో ఉంది. గత అనుభవాలను మనం దృష్టిలో పెట్టుకొని ప్రస్తుతం లైవ్లీవుడ్ కోసం కంటిన్యూ చేయాల్సిన అవసరం ఉంది. అదే స్థాయిలో వైరస్ ను కూడా నియంత్రించాల్సిన అవసరం ఉంది. కఠినమైన ఆంక్షలు అమలు చేయాల్సిన అవసరం కూడా ఉంది. ఏం చెయ్యాలి, కట్టడి చెయ్యాలి అంటే? గత 15 నెలలుగా మనకి చాలా విషయాల గురించి, ఈ కరోనా వైరస్ గురించి, కోవిడ్ పాండమిక్ గురించిన మంచి అవగాహన అయితే చాలా వరకు వచ్చిందండి. అంటే దీంట్లో ఇంకా తెలుసుకోవాల్సిన విషయాలు చాలా ఉన్నా కూడా, కానీ మనం గమనించవలసింది ఏమిటంటే, మిత్రులు మిగిలిన ప్యానలిస్టులు చెప్పినట్లుగా చాలా వరకు మన దేశంలో ఈ డిసీజ్ ఇన్సిడెన్స్ కానీ, దీనివల్ల వచ్చే జబ్బు కానీ తక్కువగా కనపడినా, ప్రపంచవ్యాప్తంగా మనం చూసినట్లయితే చాలా దేశాలు ఇప్పటికీ కూడా ఇంకా లాక్డౌన్ లో ఉన్నాయి. కానీ ముఖ్యమైన అంశం ఏమిటంటే, ఇది లాక్డౌన్ కాదా అనేది అంశం కాదు. ఇదేమిటంటే, మనం ఒక విధంగా గత 3 నెలలుగా, ముఖ్యంగా గత 4-5 నెలలుగా అసలు కరోనా వ్యాధి ఉందా లేదా అనేది మర్చిపోయాం. ఎందుకంటే చాలా మందిని ఒక విధంగా విచ్చలవిడిగా తిరగడం జరుగుతోంది. సో ఈ ఫిజికల్ డిస్టెన్సింగ్ కానీ, మాస్కింగ్ కానీ, ఈ యొక్క ప్రికాషన్స్ ఏదైతే ముఖ్య అవసరమో అవి పూర్తిగా తీసుకోవడం లేదు. ఇది మనం ఇప్పుడు ఈ సైకిల్ ఏదైతే ఉందో, వైరస్ మ్యూటేట్ అయినంత కాలం, అంటే వైరస్ యొక్క లక్షణం మారినప్పుడు ఇది పెరగడం జరుగుతూ ఉంటుంది. కాబట్టి దీంట్లో ముఖ్యంగా చేయవలసింది ఏమిటంటే, ఈ వ్యాధి వ్యాపించకుండా, ఈ వైరస్ వ్యాపించకుండా నిరోధక శక్తులు ప్రతి వ్యక్తి మీద కూడా బాధ్యత ఉంది, సమాజం మీద బాధ్యత ఉంది, ప్రభుత్వం మీద కూడా బాధ్యత ఉంది. ఈ 3 కూడా మీడియా ఏమో 4వ అంశం. ఈ 4 పిల్లర్స్ కూడా ప్రజల్లో అవేర్నెస్ తీసుకురావాల్సిన అవసరం ఉంది. అంటే ప్రతి వ్యక్తికి బాధ్యత ఉంది. నేను ఏ విధంగా నేను ప్రవర్తిస్తున్నాను నా సమాజంలో ఉన్నప్పుడు, నా వల్ల వేరే వాళ్ళకి నష్టం కలిగిస్తున్నా అనేది ఒక ముఖ్యమైన అంశం. అంటే ఆల్ ప్రివెంటివ్ మెజర్స్. రెండవది ఏంటంటే, ప్రభుత్వం తరఫున ఈ ఎక్కడైతే క్రౌడ్స్ ఉన్నాయో, గుమికూడే అవకాశాలు ఉన్నాయో, అవి తప్పకుండా దాని మీద కట్టడి చేయవలసిన అవసరం ఉంది. ఎందుకంటే ఫిల్మ్ థియేటర్స్ ఉన్నాయి. ఇవన్నీ అనవసరమైనటువంటి విషయాల్లో ఎక్కడైతే వ్యాధి ప్రబలే అవకాశం ఉందో, పెద్ద పెద్ద మీటింగ్లు, ఈ సభలు, సమావేశాలు, వీటిని బాగా తగ్గించుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఈ వ్యాధి ప్రబలకుండా ఏమేమి చర్యలు తీసుకోవాలి అనేది ప్రజలు, సమాజం, ప్రభుత్వం అందరూ కలిసి ఎవరి పరిధిలో వాళ్ళు ఈ వ్యాధి ఇంకొకరికి అంటకుండా, నాకు వ్యాపించకుండా చూసుకోవాల్సిన అవసరం ఉందండి. అదొక మొదటిది. రెండవది ఏమిటంటే, మనం ఈ వ్యాక్సినేషన్ ఏదైతే చెప్పారో, ఈ వ్యాక్సినేషన్ ఇప్పటి వరకు కూడా దేశవ్యాప్తంగా గత 71 రోజుల్లో ఇంచుమించు 5.5 కోట్ల మందికి ఇవ్వడం జరిగింది. ఈ విధంగా అంటే ఒక 4% మందికి మాత్రమే ఈ వ్యాక్సిన్ అందజేయడం జరిగింది. దీనివలన ఇది ఇప్పుడు 45 సంవత్సరాల పైబడిన వాళ్ళందరికీ కూడా ఈ యొక్క వ్యాక్సిన్ తీసుకోవచ్చు అనేది ప్రభుత్వం నిర్దేశించారు. కాబట్టి ఇది పెరిగే అవకాశం ఉంది. అంటే రోజుకి అవసరంగా ఒక 6.5 లక్షల మందికి మాత్రమే వ్యాక్సినేషన్ ఇస్తున్నాం. ఈ విధంగా చేయాలంటే కనీసం 4 సంవత్సరాలు పడుతుంది అందరికీ ఒక్కసారి వ్యాక్సినేషన్ ఇవ్వాలంటే. కాబట్టి ముఖ్యమైన అంశం ముందు ప్రభుత్వం తీసుకోవాల్సిన చర్య ఏమిటంటే, మనకు అవసరమైనటువంటి వ్యాక్సిన్ సప్లై ఇన్షూర్ చేయడం ఒకటి. రెండవది ఏమిటంటే, ఇప్పుడు హాస్పిటల్ బేస్డ్ తర్వాత యాప్ బేస్డ్ వ్యాక్సినేషన్ చేస్తున్నారు. దీన్ని మనకి చాలా ఎక్స్పీరియన్స్ ఉంది మన దేశంలో. ఎక్స్టెండెడ్
ఇమ్యునైజేషన్ ప్రోగ్రామ్ కింద చిన్నపిల్లలకి కొన్ని కోట్ల మందికి ప్రతి సంవత్సరము ప్రతి నెల ఏఎన్ఎంస్ ద్వారా, ఆశా వర్కర్స్ ద్వారా, సబ్ సెంటర్స్ ద్వారా మనం టీకాలు వేసే కార్యక్రమం ఉంది. ఆ యొక్క ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని అత్యవసరంగా ప్రభుత్వాలు వినియోగించుకొని, అది ఇంకా వినియోగించుకోవడం లేదు ఇప్పుడు. అంటే హాస్పిటల్కి వెళ్ళి ముందు రిజిస్టర్ చేసుకున్న తర్వాతనే వ్యాక్సినేషన్ ఇస్తున్నారు. కాబట్టి అది కూడా బాగా ఎక్స్పాండ్ చేసి ఇప్పుడు ఏదైతే ప్రస్తుతం ఉన్నటువంటి వ్యవస్థ ఉందో ఆ వ్యవస్థని ఉపయోగించుకుని త్వరితగతిని కనీసం రోజుకి 50 లక్షల మందికి ఈ వ్యాక్సినేషన్ ఇచ్చినట్లయితే అది కూడా చాలా వరకు ఈ స్ప్రెడ్ ని అరికట్టే అవకాశం ఉంటుంది. మన ముఖ్యమైన బాధ్యత ఈ వ్యాధి వ్యాపించకుండా తీసుకోవాల్సిన అవసరం. రెండవది, ఏదైనా వ్యాధి లక్షణాలు రాగానే వెంటనే టెస్ట్ చేయించుకోవడం, టెస్ట్ చేసుకుని ఏమైనా సమస్య ఉన్నట్లయితే ఆసుపత్రికి వెళ్ళి ట్రీట్మెంట్ తీసుకోవడం, ఈ 3 కూడా చాలా ముఖ్యమైనవి. జేపీ గారు చెప్పినట్లుగా ఇప్పుడు మనకి 100 మంది చనిపోయారా 1000 మంది చనిపోయారా అనేది ముఖ్యం కాదు. ఎందుకంటే ప్రతి కుటుంబానికి, ప్రతి వ్యక్తికి కూడా తన జీవితం చాలా ముఖ్యం. అది ప్రిమెచ్యూర్ గా, అనర్థకంగా జీవితం కోల్పోవడం అనేది చాలా బాధాకరమైన విషయం. కాబట్టి ఇది మనందరం కలిసి, సమాజం అంతా కలిసి కట్టుగా ఒక నిర్ణయానికి వచ్చి, ఇదిగో నేను నా బాధ్యతగా ప్రవర్తిస్తాను, ఈ యొక్క వ్యాధి ప్రబలకుండా ఇది నా బాధ్యత అనే లక్ష్యం తీసుకున్నట్లయితే మనం దీన్ని స్లో డౌన్ చేయగలుగుతామండి. కాబట్టి మనం ఇది లాక్డౌన్ చేయాలా వద్దా అనే డిబేట్ కాదు కావాల్సింది. అక్కడ కావాలంటే స్మార్ట్ లాక్డౌన్ చేయాల్సిన అవసరం ఉండొచ్చు. ఎందుకంటే మా అపార్ట్మెంట్ లో అందరికీ వ్యాధి వచ్చింది అనుకోండి, ఈ అపార్ట్మెంట్ ని తప్పకుండా నిరోధించవలసిన అవసరం ఉంది. కాబట్టి ఇది చాలా టాక్టికల్ గా ఎక్కడైతే అవసరమో. ఎస్ రమేష్ గారు, మీరు అన్నట్టుగానే స్మాల్ లాక్ డౌన్ గురించి కూడా కేంద్ర ప్రభుత్వం క్లారిటీ ఇచ్చింది. మాకు లాక్ డౌన్ చేసే ఆలోచన అయితే లేదు, కానీ ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు అక్కడ ఉన్న సిచ్యువేషన్స్ బట్టి కీలకమైన నిర్ణయాలు తీసుకునే వెసులుబాటు అయితే ఇచ్చింది. ప్రస్తుతం మనం చూస్తే గనక ఈ స్థాయిలో కేసులు పెరుగుతూ ఉన్నప్పుడు ఖచ్చితంగా దాన్ని ఎక్కడొక్కడ బ్రేక్ చేయాల్సిన అవసరం ఉంది. ఇలా చేయాలంటే ఈ స్థాయిలో పెరగడానికి అలసత్వం కారణమా, లేకపోతే 3T ఫార్ములాను నెగ్లెక్ట్ చేయడం వల్ల ఈ స్థాయిలో పెరిగాయంటారా? కేంద్ర ఆరోగ్య శాఖ పదే చెప్పింది టెస్ట్, ట్రేస్, ట్రీట్ అని చెప్పేసి. దాన్ని నెగ్లెక్ట్ చేయడం వల్ల వైరస్ వీక్ అయిపోతుంది అనుకోవడం వల్ల ఈ స్థాయిలో పెరిగాయా? మరి నా అభిప్రాయం ఏమిటంటే, అంటే మనం సాధారణంగా ఎప్పుడైనా కూడా ఏదైనా ఒక ఉపద్రవం వచ్చినప్పుడు వెంటనే రియాక్ట్ అవుతాం వెంటనే. కానీ ఒక ఉపద్రవం తగ్గిపోగానే మళ్ళీ సాధారణంగా జీవితం ఇదివరకు ఎలా ఉందో అలాగే గడుపుతూ ఉంటాం. ఈ పాండమిక్ వచ్చినప్పుడు దాని గురించి ఆలోచించి మనం ఎలా మేనేజ్ చేసాం దీనిలో సాధక బాధకాలు ఏమున్నాయి, ప్రభుత్వ వ్యవస్థలో కానీ ప్రజా వ్యవస్థలో కానీ ఎటువంటి మార్పులు చేర్పులు అవసరం అనేది ఆలోచించవలసిన అవసరం చాలా ఉంది. కానీ అది జరిగినట్లుగా మనకు అనిపించడం లేదు. ఒక విధంగా చూస్తే గత 4 నెలలుగా చాలా మంది మర్చిపోయారు ఈ లాక్డౌన్ గురించి, పాండమిక్ గురించి. కాబట్టి అవసరం ఏమిటంటే అండి, ఖచ్చితంగా ఆలోచించి ఈ విషయాన్ని ఇది సెంట్రలైజ్డ్ గా ఏదో కంట్రీ లెవెల్లో ఒక యుద్ధం వచ్చింది కాబట్టి అందరినీ ఎవరింట్లో వాళ్లే ఉండాలి, బయటకు రావడానికి వీల్లేదు అని నిర్దేశించే కార్యక్రమం కాదు ఇది. ఇది ప్రతి ఇంట్లో, ప్రతి వాడలో, ప్రతి ఊరిలో, ప్రతి గ్రామంలో అక్కడ ఉన్న పరిస్థితుల్ని బేరీజు వేసుకుని అక్కడ ఉన్న అధికారులు కావచ్చు, సమాజ పెద్దలు కావచ్చు, వ్యక్తులు కావచ్చు, వాళ్ళు నిర్ణయించవలసిన అవసరం ఉంది. అదే పట్టణ ప్రాంతాల్లో అయితే చాలా ఎక్కువ మంది ఉంటారు కాబట్టి తప్పకుండా ఇక్కడున్న ప్రభుత్వ వ్యవస్థలు దాని మీద ఒక నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇది ఒక అంశం అండి. అది ముఖ్యమైన అంశం ఏమిటంటే వ్యాధి వ్యాపించకుండా నిరోధక కార్యక్రమం ఏమిటి. అది ప్రజలు 100 మంది కలిసి ఒకే చోట గుమ్మి కూడితే ఖచ్చితంగా వ్యాపించే అవకాశం ఎక్కువ ఉంది. వ్యాపించకపోవచ్చు, కానీ వ్యాపిస్తే అవకాశం ఉంది. కాబట్టి దాన్ని నిరోధించవలసిన అవసరం ఉంది. అది ప్రభుత్వం చేయాలి, ప్రజలు సమాజంగా బాధ్యత తీసుకోవాలి. వ్యక్తిగతంగా రమేష్ గారు, మళ్ళీ మీ దగ్గరికి వస్తాను. రమేష్ గారు, ప్రస్తుతం ఏం చెయ్యాలి? కేవలం ప్రభుత్వాల భాగస్వామ్యమేనా? ప్రజలు ఏం చేయాలి? సెల్ఫ్ డిసిప్లిన్. అలాగే ప్రస్తుతం ఎకానమీ స్లో డౌన్ లోకి వెళ్ళిపోయింది. ఆర్థిక పరిస్థితిని తిరిగి గాడిలో పెట్టాలంటే లాక్డౌన్ అనేది సరైన మార్గం కాదు. గత అనుభవాలు మనకు చాలా చేదు మిగిల్చాయి. వలస కూలీలు చాలా ఇక్కట్లు పడ్డారు, చాలా మంది ఉద్యోగాలు కోల్పోయారు. ప్రస్తుతం మన ముందున్న ఆప్షన్స్ ఏంటి? ప్రజలుగా మనం ఏం చేయాలి? కరోనా కట్టడి చేయాలంటే అందరి భాగస్వామ్యం ఏంటి? రాజకీయ సంకల్పం ఏంటి? లాక్డౌన్ లేదు, ప్రస్తుతం ఆ ఆలోచనే లేదు. ఎందుకంటే ఆర్థికంగా పుంజుకోవాల్సిన అవసరం ఉంది,
ఎకానమీని కొంత ప్రొటెక్ట్ చేయాల్సిన అవసరం ఉంది. కానీ మన ముందున్న ఆప్షన్స్ ఏంటి? లాక్డౌన్ పెట్టిన సమయంలోనే ప్రజలు ఇబ్బడి ముబ్బడిగా బయటకు వచ్చిన సందర్భం ఉంది. ఫ్రంట్ లైన్ వారియర్స్ అందరూ కూడా బయటకు రావద్దు, ఎవరింట్లో వాళ్లే ఉండండి, వైరస్ ఏదైతే ఉందో లింక్ని మనము బ్రేక్ చేయాలి అంటే అందరూ సమిష్టిగా పోరాటం చేయాలని పెద్ద ఎత్తున ప్రచారం నిర్వహించినప్పటికీ కూడా ప్రజల్లో ఆ బాధ్యత కొరబడిన సందర్భాన్ని చూసాము. ప్రస్తుతం లాక్డౌన్ లేని సమయంలో ప్రజల్లో ఏ మేరకు చేతన ఉంది, ఏ మేరకు బాధ్యత ఉంది? వ్యాక్సినేషన్ ప్రక్రియ ఈ దశలో ఉంటే 130 కోట్ల మందికి ఇవ్వాలి అంటే ఎన్ని సంవత్సరాలు పడుతుంది? అప్పటి వరకు ఎన్ని వేరియంట్స్ వస్తాయి, ఎన్ని స్ట్రెయిన్స్ వస్తాయి? దాని నుంచి పౌరుల్ని కాపాడాలంటే ఏం చేయాలి? దీని గురించి డెప్త్గా డిస్కస్ చేద్దాం. ప్రస్తుతం రామచంద్ర గారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. రామచంద్ర గారు, మీరు మొదట్లోనే చెప్పారు ప్రస్తుతం అంత భయం లేదు, వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చేసిందని. కానీ ఏదైతే కోవిషీల్డ్ కావచ్చు, కోవాక్సిన్ వచ్చినప్పుడు చాలా నెగిటివ్ ఇంపాక్ట్ అయితే ప్రజల్లోకి వెళ్ళిపోయింది. అంటే మనం వ్యాక్సిన్ వేసుకున్నా కూడా ఏవైతే ప్రివెంటింగ్ మెజర్స్ పాటించాలి, మాస్క్ పెట్టుకోవాలంటున్నారు. అంటే ఇది వేసుకున్నా ఒకటే, వేసుకోపోయినా ఒకటే, అటువంటిప్పుడు వేసుకోవడం ఎందుకు? అంటే చాలా తక్కువ మరణాలు సంభవించినప్పటికీ కూడా నెగిటివ్ ఇంపాక్ట్ అయితే ప్రజల్లో ఉందా లేదా? ఆ స్థాయిలో అవగాహన ఉండి ముందుకొస్తున్నారా వ్యాక్సిన్ వేసుకోవడానికి? సో నంబర్ 1 నెగటివ్ ఇంపాక్ట్ వ్యాక్సిన్ గురించి రావడానికి మెయిన్ కారణం ఏంటంటే కొన్ని కంట్రీస్ ఇంటర్మీడియట్గా బ్యాన్ చేస్తున్నాయి వ్యాక్సిన్స్. దీనికి చాలా పొలిటికల్ రామిఫికేషన్స్ ఉన్నాయి. అంటే సపోజ్ బ్రిటన్ వాళ్ళకి సప్లై చేయట్లేదని, యూరోప్ మేము ఆపేయచ్చు వాళ్ళకి ఇవ్వకుండా అని. సో ఇది అంత సింపుల్ కాదు. వాళ్ళు ఏమి యాక్చువల్ రీజన్స్ గురించి దాన్ని బ్యాన్ చేయాల. ఎందుకంటే యూరోపియన్ మెడికల్ ఏజెన్సీ ముందు నుంచినే చెప్తాంది. యాక్చువల్లీ ఆ క్లాట్ అయిన మీరు నంబర్ చూస్తే నార్మల్లీ అయ్యే నంబర్ కన్నా కూడా చాలా తక్కువ. యాక్చువల్లీ ఇంకొక సైంటిస్ట్ ఏమన్నారంటే వ్యాక్సిన్ ఇవ్వటం వల్ల యాక్చువల్లీ క్లాటింగ్ టెండెన్సీ తగ్గుతుందేమోనని. సో ఇది కానీ దీన్ని మన కంట్రీలో ఎలా తీసుకున్నారంటే క్లాట్ అవుతుందో ఏదన్నా అవుతుందో అని భయపడటం వల్ల చాలామంది వ్యాక్సిన్ హెసిటెన్సీ ఉంది. కానీ వ్యాక్సిన్ ఒకటి ఏంటంటే తెలియాల్సింది, ఏ వ్యాక్సిన్ అయినా సరే మీరు ఏ స్టడీ అయినా చూడండి, ఆల్మోస్ట్ 100% ప్రొటెక్షన్ అగేన్స్ట్ డెత్, అంటే చనిపోకుండా ఆల్మోస్ట్ 100% ప్రొటెక్ట్ చేస్తుంది. హాస్పిటలైజ్ అవ్వకుండా ఒక 75 నుంచి 80% ప్రొటెక్ట్ చేస్తుంది. సో మనకు కావాల్సింది అదే కదా. ఇప్పుడు మామూలు జలుబు లేకపోతే చిన్న వైరస్ ఇన్ఫెక్షన్ వస్తే మనం ఏం పట్టించుకోం. సో హాస్పిటలైజ్ అవ్వకుండా, అంత సీరియస్గా అవ్వకుండా, మరణించకుండా కాపాడగలే వ్యాక్సిన్ ఏదున్నా సరే మనం తీసుకోవాలి. ఇది మన బాధ్యత. ఇంకొకటి ఏంటంటే వ్యాక్సిన్ తీసుకోవడంతో మనమే కాపాడుకోవడం కాకుండా వేరే వాళ్ళకి స్ప్రెడ్ చేయకుండా కూడా పనిచేస్తుంది. థర్డ్ థింగ్ ఏంటంటే ఇది మనం ఎంత త్వరగా కంట్రోల్ చేస్తే ఈ మ్యూటెంట్ వేరియేషన్స్, ఈ కొత్త ఏవైతే వస్తున్నాయో అవి కూడా తగ్గుతాయి. ఎందుకంటే స్ప్రెడ్ బాగా ఎక్కువైనప్పుడు ఈ కొత్త అన్ని హోమ్ గ్రోన్ స్ట్రెయిన్స్, ఇప్పుడు యూఎస్ లోపల న్యూయార్క్ హోమ్ గ్రోన్ స్ట్రెయిన్, కాలిఫోర్నియన్ హోమ్ గ్రోన్ స్ట్రెయిన్, అలాగే హైదరాబాద్ హోమ్ గ్రోన్ స్ట్రెయిన్ కూడా మనకు ఒక కొత్త వేరియంట్ రావచ్చు. సో అలా అందుకుని దట్ ఈజ్ అవర్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కూడా ఏంటంటే స్ప్రెడ్ అవ్వకుండా దాన్ని కంటైన్ చేయటం. స్ప్రెడ్ అవ్వకుండా కంటైన్ చేయటంలో మెయిన్ నంబర్ 1 ఒకటి వ్యాక్సినేషన్ రూల్ అవుట్ అనేది ఇందాక జయప్రకాష్ నారాయణ గారు అన్నట్టే ఒకటి ఎక్కడ ప్రాబ్లం వస్తుంది ప్రొడక్షన్ దగ్గర, రూల్ అవుట్ దగ్గర అనేది మనకు తెలియట్లా సరిగ్గా. సో రూల్ అవుట్ అనేది ఇండియా హాజ్ అ హ్యూజ్ కెపాసిటీ. మన యూనివర్సల్ వ్యాక్సినైజేషన్ ప్రోగ్రామే కాదు, సపోజ్ మా హాస్పిటల్లో ఒక 2-3 నర్సులు సుమారుగా ఒక 400 మందికి వ్యాక్సిన్ చేస్తున్నారు. అదే మీరు క్యాజువాలిటీలో ఎవరిదాళ్ళు కొనుక్కుని వచ్చి మీ ఆధార్ కార్డు పెట్టుకుని మీరు కొనుక్కుని వచ్చి వ్యాక్సిన్ చేయించుకోమంటే ఇంకా 10 మంది సిస్టర్లు దే కెన్ జస్ట్ డబుల్ ఆర్ ట్రిపుల్ ద వ్యాక్సినేషన్స్. సో వ్యాక్సినేషన్ అనేది చాలా ర్యాపిడ్గా కూడా పెంచవచ్చు మనం వేరే మెజర్స్ ద్వారా. సో అదొకటి ఎక్స్ప్లోర్ చేయాలి. సెకండ్ థింగ్ ఏంటంటే మాస్క్ మ్యాండేట్ ఒకటి మనకు తెలుసు ఎప్పటి నుంచో. ఇప్పుడు మనకి వీ హ్యావ్ ఎ గుడ్ ఐడియా ఆఫ్ ద డిసీజ్ కాబట్టి అమెరికన్ సిడిసి డైరెక్టర్ కూడా అన్నారు ఏంటంటే వ్యాక్సిన్ కన్నా కూడా మాస్క్సే బాగా పనిచేస్తాయి. సో ఈ మాస్కింగ్ ఎలా వాడాలి, మాస్క్ మ్యాండేట్ అనేది గవర్నమెంట్ చాలా స్ట్రిక్ట్గా ఇంపోజ్ చేయాలి. ఇప్పుడు రోడ్ల మీద కానీ పబ్లిక్ ప్లేస్లో కానీ మాస్క్ లేకుండా చాలామంది వెళ్తున్నారు. వాళ్ళ మీద ఎంతో కొంత ఇంపోజ్ చేస్తే మనం వాళ్ళని ఏదో భయపెట్టి ఏదో చేస్తాం జైల్లో పడేస్తామని కాదు, బట్ ఇన్ జనరల్ ఆ టెండెన్సీ పెరుగుతుంది, మాస్క్ వాడే టెండెన్సీ. ఇంకొకటి అన్నెసరీ సోషల్ గ్యాదరింగ్స్. మీరు ఇందాక మనం అందరం అనుకున్నట్టే లాస్ట్ 3 monthsలో బాగా తగ్గటంతో ఇది పోయిందిలే అనుకుని ఎవరో ఇష్టం వచ్చినట్టు వాళ్ళు గ్యాదర్ అవటం మొదలుపెట్టారు. సో మళ్ళా ఆ సోషల్ గ్యాదరింగ్స్ మీద ఆ స్ట్రిక్ట్ రెగ్యులేషన్స్, మీరు ఇంతమంది కన్నా గ్యాదర్ అవ్వకూడదు అనేది ఇంపోజ్ చేయాలి. అలాగే మనకి మరీ అవసరం లేని సపోజ్ సినిమా హాల్స్ ఏదో వాళ్ళు లాబీ చేసినా సరే మనం దాన్ని అలౌ చేయకూడదు. నేను అనుకోవటం మోస్ట్ డాక్టర్స్ ఫీల్ దట్ ఇలాంటి అలౌ చేస్తే ఏమవుతుందంటే క్లోజ్ ప్లేస్ లోపల ఏదైనా సరే అది మీ క్లాస్ రూమ్ అవ్వచ్చు, సినిమా హాల్ అవ్వచ్చు, క్లోజ్ స్పేసెస్ లోపల చాలా ర్యాపిడ్గా స్ప్రెడ్ అవ్వచ్చు. కాబట్టి అది ఒకటి అలౌ చేయకుండా ఈ చిన్న రూల్స్, మాస్కింగ్, సోషల్ గ్యాదరింగ్స్ ప్రివెంట్ చేయటం, వ్యాక్సిన్ రోల్ అవుట్ కొంచెం ఎక్కువ చేయటం ద్వారా
చాలా వరకు డిసీజ్ని కంట్రోల్ చేయొచ్చు. అందరూ అన్నట్టు ఏంటంటే భయపడాల్సిన అవసరం లేదు, కానీ జాగ్రత్త మాత్రం పడాలి. రైట్. మెడికల్ అనలిస్ట్గా కూడా ఉన్నారు మీరు పవిత్ర గారు. ప్రస్తుతం ఉన్న సిచ్యువేషన్ చూస్తే కనుక ఈ స్థాయిలో కేసులు విపరీతంగా పెరుగుతున్నాయి. ఎక్కువగా కరోనా వైరస్ వేరియంట్స్ అనేవి ట్రాన్స్మిషన్ ద్వారానే ఎక్కువగా స్ప్రెడ్ అవుతాయి. ఇప్పుడు చూస్తున్నాం లాక్డౌన్ విధించాం, అది మంచి నిర్ణయం ఖచ్చితంగా. ఎందుకంటే ఆర్థికంగా పుంజుకోవాలి, సమాజం బ్రతకాలి అంటే ఖచ్చితంగా ఎవరి పనులు వాళ్ళు చేసుకోవాలి. కానీ ప్రజల్లో ఏ మేరకు రెస్పాన్సిబిలిటీ ఉంది? మనం చూస్తున్నాం నైట్ లైఫ్ ఏ విధంగా ఉంది, పబ్బులు ఎలా ఓపెన్ చేసి ఉన్నాయి, సోషల్ గ్యాదరింగ్స్ ఎలా ఉన్నాయి. సోషల్ డిసిప్లిన్ లేకుండా, సెల్ఫ్ డిసిప్లిన్ లేకుండా ఏ మేరకు నియంత్రించగలం? మీరు చెప్పే పాయింట్ చాలా చాలా వ్యాలిడ్ అండి. ఎందుకంటే సెల్ఫ్ డిసిప్లిన్, సోషల్ డిసిప్లిన్ అనేది వీఆర్ ల్యాకింగ్ బిగ్ టైమ్. ఎంత ట్రై చేసినా కూడా వీఆర్ ల్యాకింగ్ బిగ్ టైమ్. ఇప్పుడు గవర్నమెంట్ 20 lakh crore ఫండ్ని వాళ్ళు రిలీజ్ చేశారు ఎప్పుడు సివియర్ పాండమిక్ సిచ్యువేషన్. ఇన్స్టెడ్ ఆఫ్ అలాంటి ఎక్స్ట్రీమ్ సిచ్యువేషన్స్కి వెళ్ళి అంతంత ఫండ్స్ రిలీజ్ చేసే బదులు ఇలాంటి ఇండస్ట్రీస్ ఏవైతే ఉన్నాయో విచ్ ఆర్ గెటింగ్ డిస్ట్రాయిడ్, ఇప్పుడు వీళ్ళు ఎందుకు ఓపెన్ చేస్తున్నారు? పబ్స్కి కానీ, ట్రావెల్ కానీ, ఎంటైర్ ఎకనామీ ఆఫ్ దట్ ఎంటైర్ ఇండస్ట్రీ ఈస్ డిస్ట్రాయిడ్. సో వాళ్ళకి ఆల్టర్నేట్స్ అనేవి మనం చూపించాలి. ఆల్టర్నేట్స్ చూపించకుండా వీ కెనాట్ రెస్ట్రిక్ట్. ఎందుకంటే ఒక విధానానికి అలవాటు అయిపోయి ఒక మనీ స్ట్రీమ్ ఉన్న వాళ్ళకి ఒక ఇండస్ట్రీని అని మనం డిస్ట్రాయ్ చేయలేము. జస్ట్ బికాస్ కరోనా ఉందో దీనికి ఆల్టర్నేట్స్ అనేవి మనం డెవలప్ చేయగలగాలి. ఆ థాట్ ప్రాసెస్ అనేది మనము ఇన్కల్కేట్ చేయగలగాలి. ఇప్పుడు వై డు పీపుల్ గో టు పబ్లిక్ గ్యాదరింగ్? ఇట్స్ టు ఫీల్ గుడ్. ఇప్పుడు లేకపోతే అందరు ఇళ్లలోనే ఉండొచ్చు కదా. బట్ కరోనా లాక్డౌన్ పీరియడ్ లో అందరూ కూడా సైకలాజికల్ గా ఎగ్జాక్ట్లీ. సో వీ హ్యావ్ టు అండర్స్టాండ్ ద మెంటల్ ఇంపాక్ట్ ఆఫ్ ఇట్. సోషల్ డిసిప్లిన్ అంటే సార్ చెప్పినట్టు మాస్క్ మ్యాండేట్స్ స్ట్రాంగ్గా చేసి గ్యాదరింగ్లో గ్యాప్స్ అంటే ఆ డిస్టెన్స్ అనేది కనుక మనం మెయింటైన్ చేయగలిగితే, బికాజ్ మాస్క్ మ్యాండేట్ కనుక ఎప్పుడైతే ఎన్ఫోర్స్ చేయగలుగుతామో సోషల్ డిస్టెన్స్ కూడా అంత ఎక్కువ మెయింటైన్ చేయాల్సిన అవసరం లేదు. ద డిస్టెన్స్ విల్ కమ్ డౌన్ డ్రమాటికలీ. సో అలా అలాంగ్ విత్ దాట్ వీ హ్యావ్ టు ప్రొవైడ్ అన్ ఆల్టర్నేట్ టు ఆల్ ఆఫ్ దీస్ ఇండస్ట్రీస్ విచ్ ఆర్ డిస్ట్రాయిడ్. లేకపోతే వాళ్ళు లాబింగ్ చేస్తూ ఉంటారు, వాళ్ళ ప్రెషర్కి మనం అలౌ చేస్తూ ఉంటాం, విచ్ విల్ ఇన్ టర్న్ కాజ్ అన్ ఇంపాక్ట్ ఆన్ ద పబ్లిక్ హెల్త్. సో మనం పబ్లిక్ హెల్త్ని కాంప్రమైజ్ చేయకూడదు అంటే ఈ ఇండస్ట్రీస్కి గవర్నమెంట్ షుడ్ షో అనదర్ ఆల్టర్నేటివ్ సోర్స్. వాళ్ళు అలా షో చేయనంత వరకు వీ డోంట్ హ్యావ్ ఎ రైట్ టు షట్ డౌన్ అన్ ఎంటైర్ ఇండస్ట్రీ అండి. బికాస్ ఓవరాల్ మనం చూస్తే ఎకనామిక్ ఇంపాక్ట్ చూస్తే లాక్డౌన్ టైంలో మోర్ దెన్ 53% ఆఫ్ ద హౌస్ హోల్డ్స్ ప్రతి ఇండివిజువల్ మీద ఇంపాక్ట్ పడింది. బట్ మీరు ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీ, ట్రావెల్ ఇండస్ట్రీస్ చూస్తే 100% ఇంపాక్ట్ పడింది. ఎంతోమంది లాస్ దర్ లైవ్లీహుడ్స్. ఆర్ వి షోయింగ్ దెమ్ అన్ ఆల్టర్నేటివ్? దే మే నాట్ బి అన్ ఎసెన్షియల్ ఫర్ అస్ యాజ్ అన్ ఇండివిజువల్, బట్ అందులో ఉన్న వాళ్ళకి దట్ ఈస్ ఎవ్రీథింగ్ ఫర్ దెమ్. మనం వాళ్ళకి ఆల్టర్నేట్ సోర్స్ క్రియేట్ చేసి ఆల్టర్నేట్ ఎంటర్టైన్మెంట్ జోన్స్ కూడా క్రియేట్ చేయగలగాలి. వీ హ్యావ్ టు హ్యావ్ ఆల్టర్నేట్స్. వితౌట్ దాట్ ఇలానే కంటిన్యూస్ చేసి అవి షట్ డౌన్ చేయాలి అంటే they'll continue to crop up. That is a natural tendency of a human being. No one wants to get destroyed kada. So industry leaders andar kalpi they'll keep lobbying. We have to provide alternate sources of income. We have to provide a different model. Ippudu inta mundu meer chuste ఒక పబ్లిక్ ఈవెంట్ పెళ్ళంటే 500 మంది ఇస్ ద మినిమం. ఇప్పుడు ఎంతో వరకు రెగ్యులేట్ అయింది. 100-200 పీపుల్కి రెస్ట్రిక్ట్ అవుతుంది. వర్స్ట్ కేస్ సినారియో 500 ఉంటుంది. ఇంతకుముందు 1000-5000 అనేది ప్రతి నార్మల్ వాళ్ళు కూడా ఆ లెవెల్లో చేయకుండా ఉండేవాళ్ళు కాదు. కంపారిటివ్లీ ఇట్ హాస్ కమ్ డౌన్. అట్ ద సేమ్ టైమ్ కెన్ వీ డూ అ హైబ్రిడ్ మోడల్ వేర్ మీరు గెస్ట్ని రెస్ట్రిక్ట్ చేయక్కర్లేదు, వీ కెన్ గివ్ ద సిమిలర్ ఎక్స్పీరియన్స్ ఇన్ అ వర్చువల్ సిచ్యువేషన్. సో అట్లా హైబ్రిడ్ మోడల్స్ కనుక మనం ఈ ఇండస్ట్రీస్లో డెవలప్ చేస్తే, బికాస్ దీస్ ఆర్ వెరీ సోషల్లీ ఇంపార్టెంట్ థింగ్స్ ఫర్ ఇండియన్స్. ఒక టెంపుల్కి వెళ్ళడం అనేది చాలా చాలా అవసరం వాళ్ళ స్పిరిచువల్ గ్రోత్కి, వాళ్ళ హెల్త్కి కూడా ఇట్ ఈస్ లింక్ టు ఇట్. ఇన్ ద సేమ్ వే గోయింగ్ టు వెడ్డింగ్స్, మీటింగ్ పీపుల్ అనేది ఇట్ ఈస్ అ న్యాచురల్ ఫ్యాబ్రిక్ ఇన్ అవర్ కల్చర్. అది లేకపోతే యూ విల్ పుట్ అన్ ఎంటైర్ జనరేషన్ ఇంటూ not a physical issue but definitely into a mental issue. yes, రమేష్ గారితో కూడా మాట్లాడదాం. రమేష్ గారు, చాలా విచిత్రమైనటువంటి క్రూషియల్ పీరియడ్ లో ఉన్నాము. లైఫ్ ముఖ్యమా, లైవ్లీహుడ్ ముఖ్యమా అంటే రెండు ముఖ్యమా అనుకునే సందర్భం. మన ముందున్నటువంటి ఆప్షన్స్ చూసుకుంటే ఎకానమీకి లీస్ట్ గా ఎఫెక్ట్ అయ్యేటువంటి మార్గాలు ఏమైనా ఉన్నాయా వైరస్ ను కట్టడి చేయడానికి, వ్యాధి వ్యాప్తిని నియంత్రించడానికి? మనం ముఖ్యంగా శ్రోతలందరూ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే అండి, ఇది గత 100 సంవత్సరాల్లో ఎప్పుడు కూడా మనం కనీ వినియటువంటి సందర్భం. ఇది మనం ముందు అవగాహన చేసుకోవాల్సిన అవసరం ఉంది. మీరు అమెరికాలో కానీ, యూరోప్లో కానీ, ఈరోజు యునైటెడ్ కింగ్డమ్లో చాలా దేశాలన్నీ కొన్ని నెలలుగా వాళ్ళు లాక్డౌన్లోనే ఉన్నారు.
మా మా పిల్లలిద్దరూ కూడా యూకేలో ఉన్నారు. ఇద్దరూ కూడా గత 6 నెలలుగా వాళ్ళు ఇంట్లో నుంచి బయటకు వచ్చే అవకాశం లేని పరిస్థితి. నేను ఇవన్నీ ఎందుకు చెప్తున్నా అంటే, మనం పరిస్థితుల్ని బట్టి, సమాజాన్ని బట్టి దీన్ని అర్థం చేసుకొని బేరేజ్ వేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇది బ్రతుకు తెరువా బ్రతుక అనేది కాదు ముఖ్యం. ఇక్కడ రెండు ముఖ్యమే. బ్రతకాలి, బ్రతికితేనే బ్రతుకు తెరువు. బ్రతుకు తెరువు లేకపోతే దాని మీద మళ్ళీ బ్రతుకు మీద సమస్య వస్తుంది. కాబట్టి ఇప్పుడు ఉన్నది ఏమిటమ్మా, మన దేశంలో మనం గమనిస్తున్నది ఏమిటంటే, ఇప్పుడు సెకండ్ సైకిల్ మళ్ళీ మొదలైనట్లుగా అనిపిస్తోంది. ఈ సెకండ్ సైకిల్ మళ్ళీ పెద్దదయ్యి ఏదైతే మనం 6 నెలల క్రితం చూసామో లేదా వేరే దేశాల్లో చూస్తున్నామో అది జరగకుండా ఉండాలి అంటే ఆ ట్రాన్స్మిషన్ సైకిల్, ఈ వ్యాధి వ్యాపించకుండా ఉండేటువంటి సైకిల్ ని బ్రేక్ చేయాలి. బ్రేక్ చేయాలంటే నాకు జబ్బున్నట్లయితే ఒకరికి అందించకుండా ఉండాలి. కాబట్టి ఇది దేశమంతా మనం జీవితం అంతా చేయవలసిన అవసరం లేదు. ఇది ఇప్పుడు ఎక్కడైతే ఈ యొక్క వ్యాధి ప్రబలుతోందో అక్కడ కొన్ని చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు మనం గమనిస్తున్నది కొన్ని రాష్ట్రాల నుంచి మాత్రమే ఈ యొక్క వ్యాధి ప్రబలుతోందనే అభిప్రాయం కొంతమందికి ఉంది. అది కూడా కరెక్ట్ కాదు. ఎందుకంటే ఈ రాష్ట్రాలు సరిగ్గా సర్వేలెన్స్ చేసి, టెస్ట్ చేసి, ట్రేస్ చేసి రిపోర్ట్ చేస్తున్నారు. కాబట్టి రిపోర్ట్ చేస్తున్నారు కాబట్టి అక్కడ కేసులు ఎక్కువ ఉన్నాయి, మేమేమీ చేయడం లేదు కాబట్టి మా కేసులు తక్కువ ఉన్నాయి కాదు. మనకు ఒక సైకిల్ కనపడుతోంది. అదేమిటి అంటే మళ్ళీ వ్యాధి ప్రబలుతోంది. ఇది మనం యూరోప్ లో చూసాం, యుఎస్ లో చూసాం, మిగిలిన దేశాలు చాలా దేశాల్లో చూసాము. ఓవరాల్ లో మన ఏషియాలో కానీ ఆఫ్రికాలో కానీ అంత తీవ్రత లేదు ఈ వ్యాధి తీవ్రత. అయినా కూడా మన దేశంలోనే ఇంచుమించు 2 లక్షల మంది ప్రాణాలు కోల్పోయారు. వాళ్ళందరూ కూడా బ్రతికుండేవాళ్ళు. కాబట్టి మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏమిటంటే అండి, ఈ వ్యాధి అరికట్టాలి అంటే ఎక్కడ ఉన్న పరిస్థితుల ప్రభావం ప్రకారం కొన్ని రోజుల పాటు, డాక్టర్ గారు చెప్పినట్లుగా మన జీవితం అంతా మార్చుకోవాల్సిన అవసరం లేదు. ఒక 15 రోజుల పాటు లేదా 3 వారాల పాటు కొన్ని కార్యక్రమాలని మనం మరి సర్దుబాటు చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. సినిమాలు కావచ్చు, రిలీజియస్ ఫంక్షన్స్ కావచ్చు, పెళ్లిళ్ళు కావచ్చు, తర్వాత ట్రావెల్ కావచ్చు, పబ్స్, హోటల్స్, షాపింగ్ కాంప్లెక్సెస్, ఇవన్నీ కూడా కొన్ని రోజులు వాటిని తగ్గించుకున్నా కూడా వచ్చే నష్టమే. రమేష్ గారు ఇప్పుడు చూస్తున్నారు, అన్లాక్ అయిపోయిన తర్వాత అందరూ రిలాక్స్ అయిపోయారు, వైరస్ వీక్ అయిపోయింది, అసలు వైరస్ మన మధ్యలో లేనట్టుగానే భావిస్తున్నారు. నైట్ లైఫ్స్, పబ్బులు, అలాగే రెస్టారెంట్స్ అలా ఓపెన్ చేసే ఉన్నాయి. పైగా వాళ్ళు క్వశ్చన్ చేసేది ఏంటంటే, పాఠశాలను మూసేశారు, కేవలం పాఠశాలలో మాత్రమే కరోనా ఉంటుందా, లేకపోతే పబ్బుల్లోను, క్లబ్లోను, రెస్టారెంట్స్లోనూ ఉండట్లేదా అని సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న సందర్భం కూడా ఉంది. ఎలా కట్టడి చేయగలం? లాక్డౌన్ పెట్టి అందరూ ఇంట్లో ఉండండి అని మొత్తుకున్నా, ప్రభుత్వం కఠినమైనటువంటి ఆంక్షలు విధించినా కూడా ఏదో రక సాకుతో బయటకు వచ్చినటువంటి ప్రస్తుతం ఉన్నటువంటి రెస్పాన్సిబుల్ సిటిజన్స్ లో కొంతమంది మిగతా ఇప్పుడున్న పరిస్థితుల్లో లోపల ఉండండి, లేకపోతే ట్రాన్స్మిషన్ చైన్ ని మనం బ్రేక్ చేద్దామంటే వినే పరిస్థితులు ఉన్నాయా? అమ్మా, మీరు దీనికి ముఖ్యమైన కారణం కూడా మిక్స్డ్ మెసేజింగ్ గవర్నమెంట్ నుంచి కానీ, కొంత పెద్ద మనుషుల దగ్గర నుంచి కానీ, మీడియా నుంచి, ఈవెన్ డాక్టర్స్ కూడా. ఎందుకంటే ఇది డాక్టర్స్ కూడా కొత్త వ్యాధి. ముఖ్యంగా క్లినికల్ ప్రాక్టీస్ చేసే వాళ్ళకి ఈ పబ్లిక్ హెల్త్ మీద అవగాహన లేని వారికి ట్రీట్మెంట్ గురించి అవగాహన ఉండొచ్చు, కానీ ఈ వ్యాధి లక్షణాల గురించి ఏ విధంగా ప్రబలుతోందనే దాని మీద పూర్తి అవగాహన ఉండవచ్చు. కాబట్టి దీని మీద మిక్స్డ్ మెసేజ్ మన దేశంలో నేను గమనించింది ఏమిటంటే, దేర్ ఈస్ అ మిక్స్డ్ మెసేజెస్ గోయింగ్ అవుట్ టు ది పబ్లిక్. కొంతమంది ఏమో లాక్డౌన్ చేసేసేయండి అని, కొంతమంది లేదు నేను లాక్డౌన్ అపోజ్ చేస్తాను. అది కాదు. ఇది లాక్డౌన్ కాదు. రెండమ్మా. ఒకటి, నాకు ఇమ్యూనిటీ ఉందా? ఇమ్యూనిటీ నాకు ఏ విధంగా వస్తుంది? వ్యాక్సినేషన్ చేసుకోవాలి. వ్యాక్సినేషన్ చేసుకున్న తర్వాత ఇంచుమించు 3 నెలల తర్వాత రెండో వ్యాక్సిన్ తీసుకున్నట్లయితే ఆ తర్వాత 1 నెలకి, అంటే 4 నెలల తర్వాత నాకు ఇమ్యూనిటీ వస్తుంది. రెండవది ఏమిటంటే, కాబట్టి నాకు ఇమ్యూనిటీ ఉందనుకోండి, ఇమ్యూనిటీ లేని వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఇప్పటి వరకు 4.5% మందికి మాత్రమే వ్యాక్సినేషన్ ఇవ్వగలిగా మన దేశంలో. దీన్ని ర్యాపిడ్ గా ఎక్స్పాండ్ చేయాలంటే, ఇప్పుడు 6 లక్షల మందికి ఇస్తున్నది, రోజుకు 60 లక్షల మందికి ఇవ్వాలంటే ఇది ఒకరిద్దరితో అయ్యే పని కాదు. ఇది మొత్తం సిస్టమ్ ని యాక్టివేట్ చేయవలసిన అవసరం ఉంది. ఇది సెంట్రలైజ్ గా మేనేజ్ చేస్తున్నారు ప్రభుత్వాలు. ఇది డీసెంట్రలైజ్ చేసి ఎక్కడ ఫ్రీగా దొరికే అవకాశం కలిగించాలి. దానికి ప్రొడక్షన్ కెపాసిటీ పెంచే పరిధి మనకుంది, మన దేశానికి ఉంది.
కాబట్టి రామచంద్ర immunity గారు, ఉండాలి. ప్రస్తుతం రమేష్ గారు రెండోది- డీసెంట్రలైజ్ చేశాను. కొన్ని ఏవైతే ఉన్నాయో హాస్పిటల్స్కి వెళితే ఇప్పటికీ వ్యాక్సిన్ మాకు అందుబాటులో లేదని చెప్తున్నారు. 45 పైబడిన వాళ్ళందరూ వ్యాక్సిన్ వేసుకోవాలని మొన్న ప్రకటిస్తే ప్రస్తుతం ఇంతవరకు మాకు ఆ గైడ్ లైన్స్ రాలేదని అంటున్నారు. మరి అటువంటి సిచ్యువేషన్ ఏం చేయాలి? అంటే ఇది కూడా ప్రాబ్లం ఏమైందంటే, సపోజ్ మా కజిన్ డెంటిస్ట్, వాళ్ళ డెంటల్ అసోసియేషన్ అసలు రిజిస్టర్ అవ్వలేదో మరి ఎందుకో వాళ్ళకి ఇవ్వలేదు. ఆల్దో దే ఆర్ వన్ ఆఫ్ ద మోస్ట్ ససెప్టబుల్ పీపుల్. సో అలా చాలామంది చిన్న హాస్పిటల్స్ అది అవ్వలేదు. అంటే వాళ్ళు లిస్ట్ తీసుకున్నప్పుడు దే ఆర్ నాట్ ఆస్క్ టు గివ్ ద లిస్ట్. మరి ఏమైందో మేము అనుకునేది ఏంటంటే, దాన్ని జనరలైజ్డ్గా అసలు వై డోంట్ వి సెల్ ఇట్ లైక్ ఏ డ్రగ్. ఇప్పుడు ఆధార్ కార్డు ఏదో పెట్టి మనం సిమ్ కార్డు తీసుకున్నట్టు ఒక వ్యాలిడ్ డ్రగ్గే, దానికి కూడా దాని కోల్డ్ చైన్ మెయింటైన్ అవుతుందా లేదా అనేది దాని మీద కలర్ మార్కింగ్లు అయ్యి ఆల్రెడీ ఆ టెక్నాలజీ మొత్తం డెవలప్ అయి ఉంది. సో ఉన్నప్పుడు అది ఫ్రీగా ఎందుకు అమ్మటం లేదు? మీ ఏజ్ లిమిట్ అది ఏజ్ మీరు వాట్ ఎవర్ క్రైటీరియా బట్టి మీరు కొనుక్కుని యూ గో అండ్ గెట్ ఇట్ డన్ వేర్ ఎవర్ యూ వాంట్. ఆయన కోల్డ్ చైన్ మెయింటైన్ చేయలేదు, ఎక్కడో కొనుక్కుని ఇంకెక్కడికో వెళ్ళారంటే ఆయన తప్పు. సో అసలు ఏంటి ప్రాబ్లం? ఎక్కడ ప్రొడక్షన్ లేదా లేకపోతే డిస్ట్రిబ్యూషన్లో ప్రాబ్లమా? అదొకటి అర్థం కావట్లా. నాకు తెలిసిన వరకు ఏంటంటే ఈచ్ సెంటర్ అంటే ఈచ్ ఫ్యాక్టరీ కెన్ మేక్ అరౌండ్ 5 crore వ్యాక్సిన్స్ పర్ మంత్. ఇంకొకటి ఏంటంటే చాలా ఇంపార్టెంట్, కొత్తగా వచ్చే వ్యాక్సిన్ సపోజ్ స్పుట్నిక్ ఉంది, లేకపోతే ఇంకేదో జాన్సన్ అండ్ జాన్సన్ ఉంది, ఈవెన్ ఫైజర్ కూడా వాళ్ళు వచ్చినప్పుడు మీరు ఇక్కడ స్టడీ చేస్తే తప్ప మేము అలౌ చేయము అంటే వాళ్ళు వెళ్ళిపోయారు. సో వాళ్ళకేంటి లాస్? దే కెన్ సెల్ ఇట్ టు సో మెనీ కంట్రీస్ అట్ మచ్ బిగ్గర్ ప్రైజెస్. సో మనకి వాళ్ళు వచ్చినప్పుడు వీ షుడ్ హ్యావ్ యాక్సెప్టెడ్. ఎందుకంటే కొంచెం బెటర్ వ్యాక్సిన్ డబ్బులు ఉన్న వాళ్ళే తీసుకునే వాళ్ళేమో. వేరే మన వ్యాక్సిన్ మనం ఇక్కడ ప్రొడ్యూస్ చేసే వ్యాక్సిన్ మన పేద ప్రజలకి ఇవ్వచ్చు. సో అలాగూ ఈ డిప్లొమాసీ ఒక పిక్యులియర్గా అంటే నేషనలిజమో ఏమంటారో కానీ కోవిడ్ ఈజ్ నాట్ అంటే ఇట్ డజంట్ రెస్పెక్ట్ ఎనీ కంట్రీ, ఎనీ పొలిటీషియన్, నథింగ్. సో మనకు దొరికిన వ్యాక్సిన్ ఏదో మనం త్వరగా తీసుకోవాల్సింది. ఇంకొకటి ఏంటంటే మనకు ఆల్రెడీ కంట్రీ వైజ్ అగ్రిమెంట్లు ఉన్నాయి. సపోజ్ జర్మనీనో ఏదో కంట్రీ అప్రూవ్ చేసింది అనుకోండి వ్యాక్సిన్, మనం ఇమీడియట్లీ దాన్ని అప్రూవ్ చేసుకోవచ్చు. అలా త్వరగా ఇప్పుడు సపోజ్ స్పుట్నిక్ వ్యాక్సిన్ ఉంది, రెడ్డి ల్యాబ్స్ ఇస్ రెడీ టు మ్యానుఫ్యాక్చర్, కొంచెం త్వరగా ఇచ్చేయచ్చు కదా. ఎందుకంటే మనం phase 2లోనే మన ఓన్ వ్యాక్సిన్ అని కోవాక్సిన్కి ఇచ్చేసాం. అలాగే వీళ్ళకి కూడా ఇవ్వచ్చు. ఎందుకంటే స్పుట్నిక్ వ్యాక్సిన్ ఆల్రెడీ చాలా కంట్రీస్లో వాడుతున్నారు. సో కొత్త వ్యాక్సిన్స్ త్వరగా అప్రూవ్ చేయటం, ఫ్రీగా డీసెంట్రలైజ్ చేసి వ్యాక్సిన్స్ ఇవ్వటం, దాన్ని ఆ సెంట్రల్ యాప్ లోపల ఏదో ఒక యాప్ లోపల వీ కెన్ హ్యావ్ ఆల్ ద రెగ్యులేషన్స్. దానిలోనే మీకు వ్యాక్సిన్ తీసుకున్న సెకండ్ వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత ఏదో ఒక సర్టిఫికేట్, ఇమ్యూనిటీ సర్టిఫికేట్ లాగా ఇవ్వటం, ఇవన్నీ చేస్తే చాలా వరకు సెటిల్ అవుతాయి ప్రాబ్లమ్స్. రైట్. ఫైనల్గా చెప్పండి పవిత్ర గారు, ప్రస్తుతం ఉన్న వ్యాక్సిన్లు ప్రొడక్షన్ పెరగాలి, దేశ జనాభా కావచ్చు, రాష్ట్ర జనాభా కావచ్చు, ఆ జనాభాకు అవసరమైనంత మేర ఇవ్వాలంటే కొన్ని సంవత్సరాలు పడుతుంది. ఈలోపు ఈ కొత్త స్ట్రెయిన్ ఎదుర్కోవాలంటే ప్రజల భాగస్వామ్యం ఎంత, రాజకీయ సంకల్పం ఎంత, ఏం చేస్తే వైరస్ చైన్ని మనం బ్రేక్ చేయగలుగుతాము, కొత్త స్ట్రెయిన్స్ని ఎదుర్కోగల సన్నద్ధత వస్తుంది? రాజకీయ సంకల్పం వీటన్నిటికన్నా కూడా ప్రజా సంకల్పం అనేది చాలా పవర్ఫుల్ అండి. సో యాజ్ ఇండివిజువల్స్, యాజ్ మనకు మన రెస్పాన్సిబిలిటీని మనం రియలైజ్ అయితే ఏ డిజీజ్ నుంచి అయినా ప్రొటెక్ట్ చేసుకునే కెపాసిటీ మనకు ఉంటుంది. సో వ్యాక్సినేషన్ అయ్యేంత వరకు కేర్ తీసుకోండి. యూనో ఎక్కువ రోజులు రెస్ట్రిక్షన్ అదంతా తర్వాత సంగతి, దట్స్ ఎ సెకండరీ థింగ్. మీకు వ్యాక్సిన్ అనేది మార్కెట్లోకి వచ్చేసింది. అబోవ్ 45 yearsకి ఇప్పుడు ఆల్రెడీ దే ఆర్ గివింగ్ ద పర్మిషన్ టు వ్యాక్సినేట్ దెమ్. వ్యాక్సిన్ తీసుకునేంత వరకు మీరు జాగ్రత్తగా ఉంటే మనం చాలా పెద్ద పాండమిక్ని చాలా సక్సెస్ఫుల్గా ఓవర్కమ్ అయిన కంట్రీస్లో మనం నిలుస్తాం. సో అప్పటి వరకైనా ప్రికాషన్ తీసుకోవడం అనేది మనకన్నా బాగా ఇంకెవరు చేయలేరు. సో ఐ థింక్ వీ షుడ్ వేకప్ టు దట్ ఫ్యాక్ట్. గవర్నమెంట్ ఇప్పుడు ఇందులో ఇన్వాల్వ్ కాదు, ఇది మన మీదే డిపెండెంట్ అయింది. మన ప్రాణం, మన ఎకనామిక్ సిచ్యువేషన్, మన లైవ్లీహుడ్, మన ఎంటైర్ ఫ్యామిలీ ఈజ్ డిపెండెంట్ ఆన్ అస్. సో మనం కనుక డిసైడ్ అయితే వ్యాక్సినేషన్ తీసుకునేంత వరకన్నా అందరు జాగ్రత్తగా ఉంటే చాలా చాలా మంచిది. రైట్. రామచంద్ర గారు అండ్ పవిత్ర గారు అండ్ రమేష్ గారు లైవ్లో జాయిన్ అయినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. ప్రజా సంకల్పాన్ని మించినటువంటి ఆయుధం మరొకటి లేదు. ప్రభుత్వాలకు బాధ్యత ఉంటుంది. వ్యాక్సినేషన్ ప్రక్రియ ప్రారంభమైంది. గత పాండమిక్ టైంలో మనం ఎటువంటి సిచ్యువేషన్లో ఉన్నామో, లాక్డౌన్ పీరియడ్లో ఎవరింట్లో వాళ్ళు ఉంటే ఎంత ఒత్తిడికి గురయ్యామన్నది మనందరికీ కూడా ఎక్స్పీరియన్స్ ఉంది. కాబట్టి దయచేసి సోషల్ గ్యాదరింగ్స్ ఆపండి, మాస్క్ మస్ట్గా ధరించండి, సామాజిక దూరాన్ని పాటించండి. సో ఇది ఇవాల్టి స్పెషల్ లైవ్ షో. నమస్తే.